అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్మికులకి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేస్తూ మరి జీతాలు కూడా వాళ్ళని కుదవేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరి అంతేకాదు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు అయితేనేమి సచివాలయ ఉద్యోగస్తులతో 4 లక్షల మంది నియమించి ప్రజల వద్దకు పాలన తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా రద్దుపరిచి ఇబ్బంది పెట్టిన కాలాలు ఉన్నాయి. మరి అంతేకాదు రాబోయే కాలంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఈ ప్రజల పక్షాన కార్మికుల పక్షాన పోరాటాలు చేసి వాళ్ళకి మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ